సప్తగిరి ప్రసాద్ గారు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా లెక్కర్ స్కామ్ కానీ జత్వాని కేసు కానీ ఇష్యూస్ అన్నింటినీ తీసుకొస్తున్నారు. హామీల అమలు విషయం సంబంధించి స్పష్టమైన కొన్ని హామీలు అమలు పరచట్లేదు కాబట్టి పబ్లిక్లో చర్చ ఉంది కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అరెస్టులు చేయాలి, మా మీద బురదేయాలి, మా టైంలో అవినీతి జరిగిపోయిందని జనం ముందు ఒక చూపించాలి, ఇదే కూటమి ప్రభుత్వం టార్గెట్ అంటున్నారు కాకమరాజశేఖర్ రాజశేఖర్ గారు. ఇప్పుడు దొరికిపోయిన దొంగలు పక్కాగా దొరికిపోయినారు. ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ ఆ పాలిటిక్స్ అని చెప్పేసి ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేమెందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి? మేమేం హామీని నెరవేర్చలేదు. మెగా డిఎస్సి వేస్తామన్నాము, వేసాము. నిన్న 16,000 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం, ఇచ్చాము. పెన్షన్ లో 3,000 ఉన్న పెన్షన్ 4,000 పెంచుతామని చెప్పాము. సూపర్ 6 లో భాగం పెంచాము, తీసుకుంటున్నాము. సప్తగిరి ప్రసాద్, నేను కాకమరాజశేఖర్ రాజశేఖర్ గారిని హోంమంత్రి అనిత సంధించిన అంశాలని నేను ప్రశ్నిస్తాను, మీరు కంటిన్యూ చేయండి. సప్తగిరి ప్రసాద్ గారు, ఈరోజు వైఎస్ఆర్ ఆంజనేయులు అలియాస్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అడిషనల్ డీజీపీ అరెస్ట్ చేశారు. భారతదేశ రాజకీయంలోనే ఇది ఒక సంచలనమైన దమ్ము ధైర్యంతో కూడుకున్న నిర్ణయం. ఎందుకు పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారనేది మీ అందరికీ తెలిసిన విషయమే. జీవో నంబర్ 1592 ఎఫ్ఐఆర్ నంబర్ క్రైమ్ నంబర్ 90/2024 అండర్ సెక్షన్ 384, 385, 386, 388, 420, 457, 468, 471 ఇన్ని సెక్షన్లతో ఆయన పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఈ ఎఫ్ఐఆర్ లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇండియన్ పోలీస్ సర్వీస్ కి తలవంపులు తెచ్చాడు. ఒక అభాగ్యురైన మహిళ, ఒక నిర్భాగ్యురాలైనటువంటి ఒక మహిళని అరెస్ట్ చేసి ఒక అడిషనల్ డీజీపీ స్థాయిలో ఉన్న నువ్వు నీ యొక్క పవర్ ని మిస్యూజ్ చేశావు. ఆ రోజు నీ పొలిటికల్ బాస్ ని సాటిస్ఫై చేయడానికి ఏం తెలుసా, ఇన్స్ట్రక్టెడ్ దెమ్ కుమారి కదంబరి నరేంద్ర కుమార్ జత్వాని యాక్ట్రెస్ Mumbai, although no crime has been registered in this regard, as on the date that the record shows that the FIR is registered on 2/2/2024 February 2వ తేదీ FIR రిజిస్టర్ అయితే, whereas Sri P. Sitaramanjanayil IAS IPS passed the instructions to Kanti Ratan Tata and Vishal Guni on 31/1/24 అంటే జనవరి 31వ తేదీ టికెట్లు బుక్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చావు, పోయేసి కదంబరి జత్వానిని పట్టుకరా అనేసి. ఏమి ఎఫ్ఐఆర్ ఎప్పుడు రిజిస్టర్ చేశారు? ఫిబ్రవరి 2వ తేదీ, అంటే 3 రోజులు ముందే పంపించావు వీళ్ళని అరెస్ట్ చేయడానికి. నీ అధికారాన్ని దుర్వినియోగం చేయటం కాదా అని చెప్పి అడుగుతున్నా. పోనీ నీ సస్పెన్షన్ ని కోర్టులో ఛాలెంజ్ చేసావా? ఏం సస్పెండ్ చేశాం, కోర్టుకు పో ఛాలెంజ్ చేసి చూద్దాం. అక్కడ చేయలేదు. పోలీసు వ్యవస్థకు మాయని మచ్చగా తీసి నిలబడ్డాం. పొలిటీషియన్స్ చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ అధికార పార్టీలో ఉన్నవారు చెప్తానండి, వాళ్ళ పట్టుకురావయ్యా, ఏమైనా అరెస్ట్ చేయవయ్యా, వీడిని తీసుకో, వాళ్ళని రిలీజ్ చేయని. ఐపీఎస్ చదువుకున్నావు కదా, మీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? చట్టం ఒప్పుకోదని హోంమంత్రి చెప్పితే, ముఖ్యమంత్రి చెప్తే పోయి పట్టుకొని వస్తారా? అంటే చట్టాన్ని అంటే మీ చేతికి ఇచ్చేసింది, మీ నెత్తిపైన 3 సింహాలు, భుజం పైన నక్షత్రాలు, భుజకీర్తులు ఇచ్చింది మీరు సామాన్య ప్రజల పైన, అభాగ్యుల పైన, మహిళల పైన మీ పోలీస్ పవర్ ని జులుము చూపించడానికి ఇచ్చుండేది మీకు ఐపీఎస్. చెప్తారండి చదువురైనటువంటి రాజకీయ నాయకులు 199 చెప్తాడు. ఐపీఎస్ ఏం చెప్తాడు? నో, ఐ కెనాట్ డూ దిస్, ఐ కెనాట్ డూ దిస్ ఇన్హ్యూమన్ యాక్టివిటీ టు సాటిస్ఫై మై పొలిటికల్ బాసెస్. నా రాజకీయ బాస్ ని సాటిస్ఫై చేయడానికి సామాన్యుడి పైన నా జులుంని, నా అధికారాన్ని వినియోగించలేను. చట్టం ఒప్పుకోదు. ఏమైపోతుందయ్యా, ఏ పోస్టింగ్ కాకుండా ఇంకొక పోస్టింగ్ చేస్తా. అంతేగాని నేను మానవత్వాన్ని చెప్పుకొని, మనసు చెప్పుకొని పని చేయలేను కదా. ఏమైపోతుంది, ఐపీఎస్ ఆఫీసర్ చెప్పిన మాట వినలేదు అనుకోండి, ట్రాన్స్ఫర్ అవుతుంది. చెప్పినట్టు చేసినాం అనుకో, రిమాండ్ అవుతుంది. ట్రాన్స్ఫర్ బెటర్ కదా రిమాండ్ కన్నా. ఇప్పుడు గుణపాఠం చేర్పించినప్పుడు సీఎంఓ చెప్పింది, దీంట్లో చెప్పింది క్లియర్ గా సస్పెన్షన్ ఆర్డర్లో, సీఎంఓ చెప్పినట్టు విన్నావు, రిమాండ్ పోయినావు, చెప్పినట్టు వినలేదనుకో, ఏమైంటావు? ట్రాన్స్ఫర్ అయ్యింటావు. ట్రాన్స్ఫర్ బెటర్ కదా. అట్ట కదా. నేను లెట్ మీ, నాకు టైం ఇచ్చింది, నాకు టైం ఇవ్వలేదు మీరు. ప్రసాద్ గారు, నేను సింపుల్ గా ఐపీఎస్ అధికారులని వాట్ ఎవర్ హూ ఎవర్ హీ బేబీ, ఏ గవర్నమెంట్ లోనే ఉండండి. ఇప్పుడు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఐఏఎస్ లు, ఐపీఎస్ సస్పెండ్ అవుతున్నారు మీరు చూస్తానండి. శ్రీలక్ష్మితో మొదలుకొని, ఆచార్యతో మొదలుకొని,
మొన్న వాసుదేవ్ రెడ్డి, వెంకటరెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, ఈ రోజు ఈయన ఎవరు పేరు పిఎస్ఆర్ ఆంజనేయులు alias వైఎస్ఆర్ ఆంజనేయులు, విజయపాల్ రాజు అంట. వీళ్ళంతా వరుస పెట్టి అరెస్ట్ అవుతున్నారు కదా. మా హయాంలో ఎప్పుడు అరెస్ట్ కాలేదే? ఎందుకు అరెస్ట్ కాలేదు చెప్పండి? ఓకే, నెవర్ వి. మేము ఎప్పుడు ప్రెజర్ చేయము, తప్పు చేయమని చెప్పము మేము. ఓకే, మా నాయకుడు ఒప్పుకోడు. ఒరే మమ్మల్ని మీరు చూడండి సతీష్ సార్, ఓకే, మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ అన్నారు, అది అన్నారు, వీళ్ళని అరెస్ట్ చేయలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు, ఎప్పుడు అరెస్ట్ చేశారనేసి కొందరు జర్నలిస్టులు, కొందరు పొలిటికల్ అనలిస్టులు కూడా మమ్మల్ని విమర్శించారు. చట్టం తన పని స్లోగా చేస్తుంది, ఎందుకు తొందరపడతారని చెప్పి. ఈరోజు రాష్ట్ర భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక డీజీపీ అరెస్ట్ కావడం ఏంటి సార్? రైట్, అడుగుదాం ఖచ్చితంగా కాకమన్ రాజశేఖర్ గారిని. రాజశేఖర్ గారు నెక్స్ట్ అదే అడుగుతాను. ముందు సత్యగిరి ప్రసాద్ గారు సమాధానం తీసుకుందాం. సత్యగిరి ప్రసాద్ గారు, జత్వానీ గారు కిలాడినా జిలేడినా అది అనవసరం. ఆమె కంప్లైంట్ ఇచ్చింది, ఆమె కిలాడినా చీటరా అది మీకు అనవసరం. షీ గేవ్ ఏ కంప్లైంట్. ఆమె పైన ఉన్న కేసులు ముంబైలో ఉంది, అది వాళ్ళు తేల్చుకుంటారు, వాళ్ళు జరుపుకుంటారు. దానికి మనకు సంబంధం లేదు. ఒకవేళ కేసు ఉంటే ఆమె అక్కడ ఆన్సర్ చేసుకుంటుంది. పిఎస్ఆర్ సీతారామాంజనేయులు గారు చేసిన నేరం ఏందని మేము మా సస్పెన్షన్ జియో ఆర్టీ నంబర్ 1590లో క్లియర్ గా రాతపూర్వకంగా సస్పెన్షన్ ఇచ్చాం. ఎందుకు పిఎస్ఆర్ సీతారామాంజనేయులు గారు కానీ, విశాల్ గున్ని గారు కానీ, కాంతి రాణా టాటా గారు కానీ ఈ రోజు కూడా మా సస్పెన్షన్ ఎందుకు హైకోర్టులో ఛాలెంజ్ చేయలేదు? ఎందుకు అప్పీల్ చేసుకోలేదు? ఎందుకు ఫైట్ చేయలేదు? అంటే మా సస్పెన్షన్ లో దమ్ము ఉన్నట్టే కదా, నిజాయితీ ఉన్నట్టే కదా. సింపుల్ లాజికల్ క్వశ్చన్ అబ్బా. మనకి జత్వానితో పని లేదు, ఆమె ఎటువంటి మహిళ అనేది మనకు అనవసరం. ఒక అభాగ్యురాలు సాధారణ మహిళ, ఆమెను లిఫ్ట్ చేసి వాడు కుక్కల విద్యాసాగర్ అంట, వాడు కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయిని తీసుకొచ్చి గెస్ట్ హౌస్ లో పెట్టి బెదిరించేదానికి నీ పోలీసు ఉద్యోగము. ఐపీఎస్ అనే చాలా పవిత్రమైనటువంటి ఉద్యోగం, చాలా పవిత్రమైనటువంటిది, చాలా హోలీ జాబ్ అది. ఒంటి పైన కాకి గుడ్డలు వేసినారంటే ఒక స్పిరిట్ రావాల మనిషికి, చట్టాన్ని న్యాయాన్ని కాపాడు. నేను కూర్చుంటే న్యాయదేవత నా కంటి ముందర కనిపించాలా. వాడు డబ్బు ఉన్నవాడా, వాడు డబ్బు లేనివాడా, నిరుపేదవాడా, బీదగాడా, బిచ్చిగాడా అంతా ఉండకూడదు. న్యాయమే మనకంటే అంత గొప్ప ఉన్నతమైనటువంటి పొజిషన్ అండి, సామాన్యమైనటువంటి ఉద్యోగం కాదు అది. ఐపీఎస్ అంటే దారిన పోయి దాన్ని ఐపీఎస్ కాలేదు సార్. ఎంతో కష్టపడి రాత్రి నేను ఈ విషయంలో సీతారామాంజనేయులు గారు కానీ రిమైనింగ్ ఐపీఎస్ లకు చెప్తున్నా. సీతారామాంజనేయులు గారు ఇన్ ది బిగినింగ్ ఆఫ్ హిస్ కెరీర్ హి వాస్ నైస్ ఆఫీసర్, మంచి అధికారిగా ఉన్నాడు. కర్నూలు జిల్లాలో ఫ్యాక్షనిజాన్ని ఉక్కుపాదం తొక్కినటువంటి అధికారి. రాను ఈ వైసీపీ ట్రాప్ లో పడి ఎక్కడ పొరపాటు చేశాడో ఏమో గాని ఇంత దారుణానికి కవుడు కట్టేశాడా? ఒక రోల్ మోడల్ గా ఉండాల్సినటువంటి అధికారిగా నువ్వు నీ సర్వీస్ లో ఎంతో మంది నేరస్తుల్ని, ఎంతో మంది రౌడీల్ని, ఎంతో మంది క్రిమినల్స్ ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టి కోర్టు ముందు నిలబెట్టినటువంటి అధికారిగా ఉన్న నువ్వు ఈ రోజు నువ్వు కోర్టు ముందు నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందే. పోనీ చట్టం తెలియనోడివా నువ్వు? కాదబ్బా, నీ యొక్క పోలీస్ పవర్ ను ఒక అభాగ్యురైన మహిళ పైన చూపించేదే. ఒకవేళ సీఎంఓ చెప్పి ఉంటే కూడా ఐ కెనాట్ డూ దట్, లా విల్ నాట్ పర్మిట్, ఐ కెనాట్ డూ ఇన్హ్యూమన్ యాక్టివిటీస్, మానవ హక్కులు విరుద్ధంగా నేను పనిచేయలేను. ఏమైపా నీ ఎవరో ముఖ్యమంత్రిను సజ్జల రామకృష్ణను సాటిస్ఫై చేయడానికి నువ్వు అరెస్ట్ చేస్తావే? పాపం అభాగ్యురైన కుటుంబం కదా, పేద కుటుంబం కదా, ఎఫ్ఐఆర్ గట్టి తీసుకొచ్చి లోపల వేసేస్తే ఎంత బాధపడుతుందని ఆలోచించారు మీరు? అది చేయకుండా ఇదే రోజు నేను అడుగుతున్న సజ్జల రామకృష్ణ రెడ్డి వస్తున్నాడా, జగన్మోహన్ రెడ్డి వస్తున్నారా? ఎవరు రారు. దే విల్ జస్ట్ సో లిప్ సింపతి. అయ్యో పాప మంచి అధికారబ్బా, పాప అని చెప్పినాడల్లా చేసినాడబ్బా, అరెస్ట్ అయిపోయినాడబ్బా అని అంత తప్పించి ఇంకేం చేయరు. ఇది ఈ యొక్క అరెస్ట్ అనేది ఒక విజిల్ బ్లోయర్ లాంటిది, కనువిప్పు లాంటిది అందరు అధికారులకి, డీజీపీ నుండి కానిస్టేబుల్ వరకు ఒక కనువిప్పుతో కూడుకున్న చర్య ఇది. అధికారులు నేను ఈ సందర్భంగా బాధ్యతతో పనిచేయాలి. కాకమన్ రాజశేఖర్ గారు, కక్ష సాధింపు రాజకీయాలు కనిపిస్తున్నాయి. మేము చట్టానికి సహకరిస్తున్నాము, దర్యాప్తు సంస్థలకు సహకరిస్తున్నాము, తప్పు జరిగితే వాళ్ళని ఎలాంటి చర్యలను తీసుకోవచ్చు, ఇది వైసీపీ ఇస్తున్న వివరణ. ఒక్క నిమిషం సత్యగిరి ప్రసాద్ గారు. ఇప్పుడు
జత్వానీని అరెస్ట్ చేస్తే ప్రభుత్వానికి వనగూరే లాభం ఏంది అని ఒక క్వశ్చన్ అడిగాడు ఆయన. ఉమ్, దాని ఏంటంటే ఉమ్, జత్వాని అనేటువంటి మహిళ ముంబైలో చెందిన ఒక పారిశ్రామికవేత్త కుమారుడి పైన కేసు పెట్టింది. ఉమ్, జిందాల్ కుమారుడి పైన. ఎవరో XYZ అనుకోండి, ఉమ్, ఒక పారిశ్రామికవేత్త యొక్క కుమారుడి పైన ఆ కుటుంబం పైన కేసు పెట్టింది. అక్కడ FIR రిజిస్టర్ అయింది. వాళ్ళని పోలీసులు పిలుస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. ఉమ్, ఆ కేసును విత్డ్రా చేసుకోమంటే అక్కడ ఏదో జరిగింది, వాళ్ళ పంచాయతీలు వాళ్ళు పడుతా ఉంటే ఆ కేసును సెటిల్ చేయడానికి ఆ పారిశ్రామికవేత్త కుటుంబం ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారిని అప్రోచ్ అయితే, జగన్మోహన్ రెడ్డి గారి ఈ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి ఒక దళారిని పిలిపించి, ఉమ్, ఒరే నాయనా ఇక్కడ ఉమ్, ఇబ్రాహీంపట్నంలో ఒక ఏదో కేసు ఒకటి పెట్టరా బాబు అంటే, వినండి ఆవేశపడితే ఎట్లా కాకుమాన్ గారు, ఉమ్, ఎందుకు ఇట్లా నేను కూల్ గా ఆన్సర్ చేస్తున్నా డిబేట్. ఈ లోపల మీరు ఆవేశపడి ఎట్లది? ఉమ్. ఆవేశపడబాకండి, ఓపిక వినండి, Right, నెక్స్ట్ right. మాట్లాడండి. మాట్లాడండి. ఆ కేసును సెటిల్ చేయడం కుక్కల విద్యాసాగర్ ఇక్కడ జత్వాని పైన కేసు పెట్టాడు. నా దగ్గర డబ్బులు తీసుకుని దాన్ని బ్లాక్ మెయిల్ చేసింది, నేను ఇది చేసి ఇమీడియట్ గా FIR కట్టారు. FIR కట్టి FIR నంబర్ రిజిస్టర్డ్ ఆన్ 2/2/2024 FIR కడితే ఉమ్, నువ్వు జనవరి 31వ తేదీ విశాల్ గుని క్రాంతి రాయన టాటా పోయినారే ముంబైకి పట్టుకుని వచ్చేదానికి. FIR కట్టిందేమో ఫిబ్రవరి 2. ఉమ్, నువ్వు జనవరి 31వ తేదీ 3 రోజులు ముందే పోయినావు కదా ముంబైకి పట్టుకుని రావడానికి. కానీ అది కదా తప్పు అంటున్నది. ఉమ్, ఆ జిందాల్ కేసును పరిష్కరించడానికి కోసం అని చెప్పేసి ఇక్కడ ఆమె పైన ఒక తప్పుడు FIR కట్టి ఆమెను లిఫ్ట్ చేసి, ఆమెతో పాటు వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ అన్నని, వాళ్ళ చెల్లిని అందరూ లిఫ్ట్ చేసి Okay. పోలీస్ గెస్ట్ హౌస్ లో పెట్టావు కదా. ఓకే. మేము నీ చేసిన తప్పుని నీ యొక్క సస్పెన్షన్ ఆర్డర్ లో చెప్పాం కదా. నీకు దమ్ము ధైర్యం ఉంటే వై షుడ్ నాట్ ఛాలెంజ్ ది గవర్నమెంట్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. ఉమ్, మమ్మల్ని అక్కడ చెప్తాం సమాధానం. నువ్వు కనీసం ఒక పిటిషన్ వేసుకోలేకపోయావు, పక్కాగా ఫిక్స్ అయ్యావు నువ్వు. ఓకే. ఇక్కడ సింపుల్ గా అర్థం కాలేదు. ఉమ్, ఆ ఎవరో పారిశ్రామికవేత్త మీద ఉన్న కేసును సెటిల్ చేయడానికి నువ్వు ఇక్కడ తప్పుడు FIR కడతావా? ఆ తప్పుడు FIR కట్టేదానికి ఈ పోలీసులు IPS ఆఫీసర్ సహకరిస్తారా? ఇదే IPS లో మీరు నేర్చుకునింది, ఇదేనా బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో మీరు తెలుసుకునింది? ఓకే. ఆ పాయింట్ నేను క్వశ్చన్ చేస్తున్నా. Right. జత్వాని గిత్వాని వాళ్ళు పక్కన పెట్టేసేయండి, మనకు ఆమెతో పని లేదు. ఓకే. పోలీస్ ఆఫీసర్లుగా మీ డ్యూటీ ఏంది, మీ కర్తవ్యం ఏంది? రైట్. మరి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక IPS ఆఫీసర్ ని పిలిచి, పలానా నాయకుడు నాకు చాలా ట్రబుల్ ఇస్తున్నాడు, వాని మీద ఏదో ఒక FIR గట్టి లోపల దోసేవయ్య అంటే IPS ఆఫీసర్ ఒప్పుకోలేదు. ఓకే. ట్రాన్స్ఫర్ చేసేయండి సార్, నేను అర్జెంట్ వెళ్ళిపోతాను. ఉమ్, కానీ తప్పుడు పనులు నేను చేయను. ఐ కెనాట్ మిస్యూజ్ మై పవర్. ఓకే. అది నా జీవితాంతం నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని తరతరాలకు వేధిస్తుంది. ఆ పాపం వెంటాడుతుంది. ఆ పనులు నేను చేయలేను. నా కుటుంబం మళ్ళీ నన్ను ఎన్ని తిట్టుకుంటుందో ఓకే. నేను చేయలేను అని చెప్పాడు. ఆ విధంగా చెప్పాలి IPS ఆఫీసర్. రైట్. నువ్వు రాజకీయ నాయకులు చెప్తే జీ హుజూర్ అనేది, రైట్. రైట్. మాకు టైం కూడా అయింది. పట్టుకోరంటే వాన పట్టుకొచ్చేది, ఈ నదులు పెట్టంటే ఈ నదులు పెట్టేది. ఓకే. అంత మీ ఇష్టమేనా? రైట్. రైట్.